ఎక్కడికి వెళ్ళాలి? రామాయణపేట పోవాలి. 30 రూపాయలు అవుతాయి. తొందరగా ఏమైంది టికెట్? నేను ఎక్కడ పర్సు వాడేసుకున్నా, ఎక్కడ మర్చిపోయినా, గుర్తుకొస్తలేదు. ఏంది, షాప్లో వాడేసుకున్నానా, మార్కెట్లో వాడేసుకున్నానా, ఈ అబ్బాయి ఇంకేడైనా కొట్టుకున్నానా? జేబులో లేదు, సంచిలో లేదు, ఏడ వాడేసుకున్నానో గుర్తుకే వస్తలేదు. నీ అబ్బా ఏమైంది బాబు, ఇంకా టికెట్ తీసుకోవా? పర్సు కనిపిస్తలేదు సార్. పర్సు అన్న పోయినట్టు ఉంది. బస్ ఎక్కే ముందు చూసుకోవా మరి. ఎందుకు వస్తారా పైసలు లేకుండా? పైసలన్నీ పర్సులోనే ఉండే సార్. కరెక్టే కానీ ఫ్రీగా దొరకపోం కదా. బస్సు నీది కాదు నాది కాదు, పైసలు కావాలి, కంపల్సరీ టికెట్ తీసుకోవాలి. మా ఊరు స్టాప్ వస్తుంది కదా సార్, మా ఊరు స్టాప్ దగ్గర వాళ్ళు నన్ను అడిగిస్తా సార్, ప్లీజ్ సార్. కరెక్టే కానీ ముంగట చెకింగ్ వాళ్ళు వస్తారు, నీకు ఫైన్ పడుతుంది, నాకు స్టాప్ అవుతుంది. టికెట్ అన్నా తీసుకోలేదా? బస్ దిగిపో బాబు, టికెట్ లేకుంటే వెళ్ళిపోవాలి అంతే. కరెక్టే కానీ మధ్యలో ఆపితే ఎట్లా సార్? మధ్యలో ఆగిన తర్వాత ఎటు పోవాలి? నమ్ముడి సార్, దిగిన తర్వాత ఇస్తాను కదా, దానికి బస్సు అప్పుడైంది. కొంచెం ఆలోచించాలి. మధ్యలో ఆపితే ఎటు పోతాడు ఆయన? ఇట్లాంటి వాళ్ళు రోజు 10 మంది వస్తారు, వాటి ఇచ్చి పెట్టమంటావా? మా జేబుకి వెళ్ళి పెట్టుకోమంటావా? అంతగానో మాట్లాడుతున్నావు కదా, నువ్వు తీసుకో టికెట్. అనేది తీసుకో సార్, టికెట్ అయితే తీసుకో. కొంచెం ఆలోచించాలి, మానవతో ఉండాలి. పైసలు నన్ను అడిగిస్తా సార్ మా స్టేజ్ కాడ దిగిన తర్వాత. నిజంగా మీరు దేవుడు సార్, మీరు గ్రేట్ సార్. అసలు నా టికెట్ తీసుకోవడం ఏంటి సార్ మీరు? ఏం పర్లేదు, నీకోసం వేలు కట్టిందా, ఒక టికెట్ వేసుకున్నా. మనుషులు అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవాలి. నువ్వు పైసలు లేకున్నా సరే. ఏదేమైనా సరే కానీ నా పరువు కాపాడారు సార్ మీరు. మీరు గ్రేట్ సార్ మీరు. సరే సార్, సరే సరే.